హాయ్! సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతికి ఈసారి షార్ట్స్ పెట్టినా గానీ ఫుల్ వీడియో పెట్టలేదు. పెడదామని. ఏందంటే సంక్రాంతి అంటే ముగ్గులు, గొబ్బెమ్మలు, చెగొడీలు ఇవన్నీ చేయడమే ఉంటది. కాకపోతే నేనేమనుకుంటున్నా అంటే మీకు సంక్రాంతి ఫుల్ వీడియో చూయించుతూ నా యొక్క అనుభవాలు కొన్ని ఒక 2, 3 అంటే అప్పట్లో ఎలా ఉండే, ఇప్పట్లో ఎలా ఉందనేది కొంచెం చెప్పాలని అనుకున్నా. ఇంకొకటేందంటే ముగ్గు ఈసారి ప్రతిసారి మా కోడలు చాలా బాగా ఏస్తుంది. అయితే ఈసారి కృష్ణుడిని ఏద్దామనంటే దానికి హెల్పు మా మనమరాలిని తులసిని తనడిగింది. ఎందుకంటే ఆమెకు రాక గాదు. పార్టిసిపేట్ చేయాలి. పిల్లలకు గూడా ప్రతి విషయం తెలవాలి. ముగ్గు అంటే ఏంది? ఎలా ఎయ్యాలి? ఎందుకంటే ఇప్పటి పిల్లలు ఆర్టిస్ట్‌లాగా డ్రాయింగ్‌లు, స్కూల్‌ల కాంపిటీషన్‌లు అన్నిటికి పోతుంటారు గదా! కృష్ణుడిని నువ్వే ఎయ్యాలి తులసి అని మా కోడలు చెప్తే, మా మనమరాలు ఓకే అన్నది. మా కోడలు, మా మనమరాలు, మా కూతుర్లు మేము అంటే ఏదైనా ముగ్గు అయినా, ఏదైనా ఈ పండుగనేది అందరూ కలిసి చేసుకునే పండుగ. ఒక్కరితోని కాదు పండుగ. ప్రతీదీ ఒక గ్రూప్‌లాగా అయితేనే అయితది. ముగ్గంటే కూడా ముగ్గు ఏస్తారు. ఆర్టిస్ట్‌లాగా ఏసేస్తారు. కానీ దానికి కలర్ నింపడము, పువ్వులేయడం అనేది అందరూ పార్టిసిపేట్ చేస్తేనే అది కన్నుల పండుగలాగా ఉంటది. ఎందుకంటే మా రెంటర్స్ గూడా చాలా మంచివాళ్ళు. మా సర్వెంట్ గూడా అందరూ అంటే చాలా మంచిగా కోఆపరేట్ చేస్తారండి నాకు. ఈ విషయం మీకు నా ముగ్గులు ఎట్లైనా చూయిస్తూ, మా సంక్రాంతి సెలబ్రేషన్స్ చూయిస్తూ కొన్ని మంచి మాటలు మాట్లాడాలని మాటలు మీరు వింటే నాకు సంతోషం. థ్యాంక్ యూ అండి. నమస్తే. సంక్రాంతి అంటే మీకు చెప్పిన అంటే సంక్రాంతి అంటే ప్రతిరోజు సంక్రాంతి ఏముండదు, ప్రతిరోజు పండగలాగా ఉండదు. ప్రతిదానికి మనకు కష్టాలు సుఖాలు ఇవన్నీ కలగలిపినే మన జీవితం. మొత్తము సుఖం ఉంటే కూడా బాగుండదు, మొత్తము కష్టం ఉంటే కూడా బాగుండదు. దేవుడు సమానం ఇచ్చిండు. అంటే ఒకటేమంట అంటే కొందరు ఏమనుకుంటారు అంటే ఇప్పుడు నన్నే ఎగ్జాంపుల్ తీసుకుంటారు. అబ్బాయి ఎప్పటికి హ్యాపీగా ఉంటావు నువ్వు ఎలా ఉంటావు అంటారు. ఎప్పటికి హ్యాపీగా ఉండడం అనేది ఎవ్వరికి ఉండదు. కాకపోతే మనం ఏ విషయానైనా కూడా పెద్ద విషయానైనా మనం చిన్నగా తీసుకోవాలి. అప్పుడే మనకు ప్రశాంతత ఉంటుంది. ప్రతి మనిషికి దేవుడు కరెక్ట్ కష్టాలు సుఖాలు అన్ని టెన్షన్స్ అన్ని ఇస్తాడు. కానీ ప్రతిదానికి ఆగమం కాకుండా ప్రతిదానికి స్పందించాల్సిన అవసరం లేదు. ఎవరో ఏదో అన్నారు, వాళ్ళు ఏదో అంటుండ్రు, మనము ఏదో ఒకటి అనేసేయాలి అనేది ఇప్పటి పిల్లలైనా పెద్దలైనా తట్టుకునే శక్తి లేక రివర్స్ అవుతుండు. కానీ మా కాలంలో అసలు మేము రివర్స్ అనేది ఏమీ కాకపోతుంటే ఎంత పెద్దవాళ్ళు ఏదన్నా కూడా మేము వాళ్ళు అనేది హక్కు ఉంది, మనము పడేది బాధ్యత ఉంది అనుకున్నట్లే మేము ఇంట్లో స్ట్రాంగ్ అయిపోయినాం. ప్రతిదీ మాకు ఎంత పెద్ద సమస్య అయినా కూడా చాలా ఇట్లా టెన్షన్ కాదు. ఎందుకంటే అవి ఇప్పటి పిల్లలకు కూడా మనము పేరెంట్స్ నేర్పియాలి. ఎందుకంటే పెద్ద విషయాన్ని కూడా మనము ఇంకా పెద్దగా చేస్తే వాళ్ళకు తట్టుకునే శక్తి రాదు. ఇంకొక విషయం ఏంటంటే స్పందించాలి. అంటే కొన్నిటికి స్పందించాలి, ఎవరైనా ఏమనంటే కొన్నిటికి స్పందించకపోవడమే బెస్ట్. ఇప్పుడు ఎవరో ఏమన్నా స్పందిస్తే ఏమవుతుందంటే మనకు ప్రశాంతత కూడా ఉండదు, మనకు శాంతి ఉండదు, టైం వేస్ట్. ఇప్పుడు మనము ఎవరో ఏమో అన్నారు, వాళ్ళకు మనము రివర్స్ ఏమన్నా అన్నానంటే అది మనకు సమస్య పరిష్కారం కాదు, మన టైం వేస్ట్. కొన్నిటికి మనము నిశ్శబ్దంగా ఉండడమే బెస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే నేను కూడా చాలా ఇవి నేను పాటిస్తా కాబట్టి నేను ఇంత హ్యాపీగా ఉంటున్నా అంటే నాకు లేవని కాదు, చాలా ఉంటాయి, ఎందుకుంటాయి. కాకపోతే ప్రతిదాన్ని మనకు తట్టుకునే శక్తి తెచ్చుకోవాలి. ప్రతి విషయాన్ని మనము కొన్నిటికి స్పందించాలి, కొన్నిటికి నిశ్శబ్దంగా ఉండాలి. మనం అనుకుంటాం నిశ్శబ్దంగా ఉంటే బాగుంటుంది, వాళ్ళకు కూడా తెలియాలి కదా. తెలియాలంటే అది కొన్ని నిశ్శబ్దంతోనే. ఇప్పుడు మౌనంగా ఉంటేనే మౌన యుద్ధమే బెస్ట్. మౌనంగా మనకు కొందరి దగ్గర మనకు కొన్ని విషయాలు నచ్చకపోతే మనం మౌనంగా ఉంటేనే మనకు ప్రశాంతత ఉంటుంది, మన నుంచి ఏ మాట జారిపోదు. మనం మౌనంగా లేకుండా వాళ్ళు ఏదో అన్నారని మనం అన్నాం అనుకో, అప్పుడు ఆ మాట మనం తిరిగి తెచ్చుకోలేం. కాబట్టి కొన్ని నిశ్శబ్దం కూడా మనము మన జీవితంలో కొందరి దగ్గర నిశ్శబ్దంగా కూడా ఉండాలి. మౌనంగా యుద్ధం చేయడం కూడా బెస్టే. మన కుటుంబంలో అయినా కూడా బలగంను మెయింటైన్ చేయడం కూడా చాలా కష్టం. బలగంను నేనైతే మెయింటైన్ చేస్తున్నా. ఎలా మెయింటైన్ చేస్తున్నా అంటే ఏవిటికి ఎప్పుడు ప్రతి మనిషికి మంచి చెడు రెండూ ఉంటాయి. నేను మంచినే తీసుకుంటా, చెడుని పక్కబెట్టి. ప్రతి మనిషికి ఉంటుంది కాబట్టి ప్రతి వాళ్ళ దగ్గర నేను మంచిని ఒకటే చూసుకుంటా.
మంచి విషయాలే వింటా, నేర్చుకునేటి నేర్చుకోవాలి. ఇలా ఇలా మనము ముందుకు పోతే మనం చాలా ముందుకు వెళ్ళిపోతాం. మనకు విజయాలు కూడా కంపల్సరీ వస్తాయి. ప్రతిదానికి మనం ఏదో టెన్షన్ అయ్యి వాళ్ళు బాగున్నారు, అయ్యో నాకు ఇలా వచ్చినాయి అనుకోవద్దు. ప్రతి వాళ్ళకు కష్టము సుఖము చీకటి వెలుతురు ఎలా ఉంటాయో ఇవి కూడా అందరికీ సమానం ఉంటాయి. మనం తీసుకునేది మాత్రము చాలా ఈజీగా తీసుకోవాలి. మనము దేవునికి ఎలా మొక్కాలంటే, ఏ కష్టం వచ్చినా సరే దేవుడా నాకు తట్టుకునే శక్తి ఇవ్వాలి అని అంటే కదా మనం స్ట్రాంగ్ అయిపోతాం. ప్రతిదాన్ని మనము ఎందుకంటే మన మన కర్మ ఎలా ఉంటే అలా అవుతుంది. మనం ఇప్పుడు ఏం మార్చలేం. మన రాత ఎలా ఉంటే అలా మన లైఫ్లోకి వచ్చినాం. ఏదైనా మనం ప్రసాదాలంగా తీసుకొని మనం పండులాగా చేసుకొని మనం జీవితాన్ని ముందుకు తీసుకుపోవడమే అని నా ఉద్దేశం. ఇంకొక విషయం ఏంటంటే, మన ఇంట్లో ఇప్పుడు పండగ అంటే ఎంత మంచి కలిసి చేసుకుంటాం, అందరం కలుస్తాం. అసలు పండుగల పెట్టే ఉద్దేశం కూడా ఆ కాలంలో ఇలా అంతా ముందు బిజీ ఇంత బిజీ లేకున్నా కూడా వ్యవసాయము అది ఇది చేసుకుని ప్రతి వాళ్ళు కష్టపడుతుండ్రు కాబట్టి ప్రతిసారి పండుగ రాగానే ఇల్లు శుద్ధి చేసుకోవడము, మంచి పిండి వంటలు చేసుకోవడము, అందరు కలిసి ఉండడము, ఇలా జరగాలని పెట్టిన ఉద్దేశం కావచ్చు. పండగకు అందరు కలవడముతోనే మనం అంటే కలిసి ఉంటేనే కలసుఖం అన్నట్టు కలిసినప్పుడు చాలా హ్యాపీగా ఉంటాము. ఈసారి మా సంక్రాంతికి అందరం కలిసినాము. కాకపోతే ఏమవుతుందంటే ఈసారి పిల్లలు మనతో ఉండడం లేదు. వాళ్ళ ఫోన్లు, వాళ్ళ లైఫ్, వాళ్ళ అంటే పిల్లలే కాదు పెద్దలు కూడా ఉండలేరు. ఎందుకంటే ఒకప్పుడు మేము అందరము కలిస్తే ఎంత హ్యాపీగా ఉంటుంటేమో, ఎవరైనా చుట్టాలు వస్తున్నారంటే ఎంత హ్యాపీ అవుతుంటానో. ఇప్పుడు చుట్టాలు వస్తున్నారంటే అబ్బా అంటే అంత చేంజ్ అయిపోయింది. అంటే ఒక గిరిగీసుకుంటుండ్రు, నేను నా పిల్లలు అంతే గిరిగీసుకుంటుండ్రు, ఇంకెక్కువ గిరిగీసుకుంటలేరు. అలా కాకుండా అప్పుడప్పుడు బంధువులతోని బలగంతోని కలిస్తేనే మంచిగా ఉంటుంది. ఎందుకంటే మనకున్నది ఒక జీవితం. ఈ జీవితంలో ఇంకొకటి ఏంటంటే లేడీస్ పాత్ర చాలా ఉంటుంది. అసలు లేడీస్తోనే బలగాలైనా బంధుత్వాలైనా కంపల్సరీ మనతోనే అల్లుకుంటుంది. కత్తెరలాగా ఉండకుండా సూదిలాగా ఉండాలి మనం. ఎందుకంటే సూది ఏం చేస్తుందంటే ఒకదాన్నొకటి టచ్ చేస్తుంది. అట్లా మన బంధువులైనా బలగంలైనా మనం కుట్టుకుంటూ పోవాలంటే దానికి ఇంట్లో ఉన్న మగవాళ్ళకి లేడీస్ సపోర్ట్ ఉండాలి. ఎందుకంటే మనతోనే వస్తాయి ఈ గొడవలైనా ఏవైనా. ఎందుకంటే మనం కొంచెము అన్నిట్లో ఇది ఉంటామని. అట్లా కాకుండా కొన్నిటికి మనం ఇది చేయాలి. ఇప్పుడు లేడీస్తోనే ఇంటి కుటుంబము పెద్దగా అవుతుంది. మన ఇంటి కుటుంబంలో మనం అందరం కలిసి ఉన్నామంటే మన పిల్లలు వాళ్ళు కూడా సేమ్ అలాగనే మెయింటైన్ చేస్తారు. ఏదో నేను నా పిల్లలు అని కాకుండా బంధువును బలగంను అప్పుడప్పుడు కలవడము, అప్పుడప్పుడు ఏదైనా బర్త్డేలైనా మ్యారేజ్లైనా గిఫ్ట్లు పంపడము, ఫోన్లు చేయడము, అంటే ఇలాంటి కంపల్సరీ ఉండాలి. ఇప్పుడు కొందరు మొత్తం ఫ్రెండ్సే మాకు ముఖ్యము, ఈ బంధువులు వద్దు బలగం వద్దు, నాకు ఫ్రెండ్సే కావాలి అంటారు. కానీ ఫ్రెండ్స్ కంటే బలగం కూడా ముఖ్యమే. ఇంకోటి ఏంటంటే బలగం లేదంటే కొంచెం అటు ఇటు ఉంటే కొంచెం మాటలు కొంచెం క్రాస్గా మాట్లాడతారు. అవన్నీ మనం ఎక్స్క్యూజ్ చేయాలి, ఎందుకంటే అవి కామన్. కానీ మళ్ళీ ఏదన్నా అయితే వాళ్ళే ముందుకు వస్తారు, ఆ కనెక్షన్ ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు ఏదన్నా అయిందంటే కథ వచ్చేది బంధువులే ఊరికి వస్తారు స్నేహితుల కంటే. అంటే స్నేహితులు ముఖ్యమే, బంధువులు ముఖ్యమే. కాకపోతే మనం ఎలా ఉండాలంటే చాలా జాగ్రత్తగా మనం మెయింటైన్ చేస్తేనే ఈ పండుగలు ప్రతిరోజు పండుగలాగా ఉంటుందని నా ఉద్దేశము. ఒక్కటే అయితే నేను మెయింటైన్ చేసేది ఏంటంటే నాకు నచ్చకపోతే నేను తక్కువ మాట్లాడతాను. మనకు నచ్చని వాళ్ళతో మనం తక్కువ మాట్లాడితే కానీ మొత్తం కట్ కావద్దు. మనకు వాళ్ళ నుంచి మనకు ఏదో తేడా అనిపిస్తుంది అంటే మనము తక్కువ మాట్లాడితే ఎందుకంటే మనకు కట్ కాకుండా ఉంటుంది అన్నట్టు అంతే. ఎందుకంటే నా 60 years జర్నీలో నేను చాలా చూసిన. ప్రతి మనిషి అంటే ఒకటి ఏంటంటే ఎవరు ఏమనుకుంటుండ్రు, ఎలా రియాక్ట్ అవుతుండ్రు, లోపల ప్రేమ ఉందా, మామూలుగా అవసరానికి మాట్లాడుతుండ్రు అనేది నాకు ఎందుకో తెలుసు. అదేందో నాకు అది దేవుడిచ్చిన వరమో నాకు తెలియదు, కానీ కొంచెం తెలుస్తుందండి నాకు. అందుకని నేను కూడా చాలా జాగ్రత్తగా ఉంటా. ఇంకోటి ఏంటంటే ప్రతి వాళ్ళతోని మనము మంచిగా ఉండాలి. ఎందుకంటే కష్టాలు సుఖాలు అన్నీ కామన్, అవి వస్తుంటాయి పోతుంటాయి. వీటిని మనం ఇది చేయొద్దు. మన దగ్గర డబ్బు ఉందని మనం ఇది చేయొద్దు. ఇప్పుడు డబ్బు ఉండొచ్చు, రేపు లేకపోవచ్చు, కానీ మాత్రం మనలోనున్న మన మాట తీరు బాగుండాలి, మన ప్రవర్తన బాగుండాలి. ఒకళ్ళకు బాధ పెట్టద్దు. కొంచెము మనం మన కుటుంబమే చూసుకోకుండా కొంచెము
కనీసం కొంచెం మన చేతనైన సహాయం చేయాలి. ఇలాంటివి చేస్తే మనకు దేవుడు బ్లెస్సింగ్స్ ఇస్తాడు. ఇంకొక మాట ఏంటంటే, ఇప్పుడు పిల్లలు మన మాటలు వింటలేరు, వినరు కూడా. మనం ఏదైనా చెప్తే వినరు, కానీ మన ప్రవర్తన చూస్తుంటారు అంటూ. మనం పొద్దున్న లేచి నుంచి అసలు చెప్తున్నాం కదా, స్కూల్లో కంటే మన ఇంట్లో మదరే ఇంపార్టెంట్. ఇప్పటి పిల్లలకు మదర్ ఎలా చేస్తే వాళ్ళ లోపల ఉండిపోతుంది అన్నట్టు. ఇప్పుడు మన ముందు చేయకున్నా కూడా తర్వాత మా మమ్మీ చేసింది ఇలా అని వాళ్ళు మంచిగా దారిలో ఉంటారు. ఎందుకంటే మన ప్రవర్తనే మన పిల్లలకు వస్తుంది. ఇంకోటి ఏంటంటే, ఇంకొకటి రెండే మాటలు మాట్లాడాలి. ఒకటి ఏంటంటే నిశ్శబ్దంగా ఉండడం, ఒకటి స్పందించకపోవడం. ఒకటి నిశ్శబ్దంగా ఉండాలి కొన్నిటికి, ఎందుకంటే కొన్ని సైలెంట్ ఉంటేనే కొన్ని మనము అన్నిట్లో గెలవగలుగుతాం. కొన్నిటికి స్పందించాలి, కొందరికి స్పందించద్దు. అంటే ఇది జీవితంలో మనకు కొన్ని నేర్పుతాయి అన్నట్టు. అంటే మన అనుభవాలే మనకు నేర్పుతాయి. ఇంకోటి ఏంటంటే, ఈ సంకల్ప సందర్భంగా ఏం చెప్తున్నా అంటే, ప్రతి మాటకు స్పందించాలని అవసరం లేదు. ఏ గొడవ అయినా అది మనదనుకోవద్దు. నిశ్శబ్దం చాలాసార్లు ఉత్తమ సమాధానం. మనసు ప్రశాంతంగా ఉంటే ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది, ఇల్లు ప్రశాంతంగా ఉంటే కుటుంబం ప్రశాంతంగా ఉంటుంది, కుటుంబం ప్రశాంతంగా ఉంటే అందరూ బలగం అందరు బాగుంటారు. ఇదొక్కటే నేను చెప్పేది. థ్యాంక్ యూ అండి.